హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయం ఒక్కసారిగా పతాక స్థాయి వేడికి ప్రారంభమైంది. అందులో ప్రధానమైనటువంటిది ఓవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలు ఈ ఆదివారం జరిగితే, వచ్చే వారం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభకి నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నారు, భారతదేశ ప్రధానమంత్రి. దాంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కబోతోంది. ఇది ఒకవైపు అయితే, మరోవైపు ముగ్గురి మధ్య పొత్తులకు సంబంధించి ఆల్రెడీ ఢిల్లీలో కన్ఫామ్ చేసుకున్నాక ఇంకా టిక్కెట్లకు సంబంధించి ఏ సీట్లు అన్నటువంటి దాని మీదనే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. బీజేపీ తరఫున 3-man కమిటీ వచ్చి ఆ విషయంలో ఇక్కడ మాట్లాడుతూ ఉంది. ఎప్పటికప్పుడు పదే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందువల్ల అది ఆలస్యం అవుతోంది? అసలు ఢిల్లీలోనే ఉండగానే సీట్ల పేర్లతో సహా మీడియాలో వచ్చేసింది, కానీ ఇంతవరకు అసలు ఏంటి అన్నది తేలేదు. ఈ రెండు వ్యవహారాలకు సంబంధించి రాష్ట్ర రాజకీయం ఎలా ఉండబోతోంది, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు సింగళూరు శాంతిప్రసాద్, జనసేన సీనియర్ నాయకులు, రఘునాథ్ బాబు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, నరసింహరావు, రాజకీయ విశ్లేషకులు, కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ. మరి కాసేపట్లో అంతా పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శాంతిప్రసాద్ గారు, ఈ చర్చలు ఎందువల్లంటే మొన్నటిదాకైతే పార్లమెంటు సీట్లు, అసెంబ్లీ సీట్లతో సహా టీవీల్లో అయితే బ్రేకింగ్లు వస్తున్నాయి, కానీ పార్టీల వైపు నుంచి ఏమీ తేలట్లేదు. ఏంటి అసలు ఏం జరుగుతోంది? సీట్లు ఏమన్నా పెరుగుతాయా, ఏమన్నా ఉందా? తెలుగులో ఒక మాట ఉంటుంది, సాయి గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలు సోదరుడికి చూస్తున్నట్లు నమస్కారం. గుర్రం ఎగరావచ్చు అనేది తెలుగులో సామెత. ఏమైనా జరగవచ్చు రాజకీయాల్లో పొత్తులోకి వెళ్తున్నప్పుడు, పొత్తులో ఉన్న పార్టీలు వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని మిగతా మిత్రులు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. బహుశా ఆ యంత్రాంగం, ఆ మంత్రాంగం నడుస్తున్నట్లుంది. అది పూర్తయిన తర్వాత అన్ని బయటకు రావచ్చు. ఈలోపు మీడియాకి, అందులో ముఖ్యంగా మన తెలుగు మీడియాకి అత్యుత్సాహం చాలా ఎక్కువ కదా. ఈ ప్రపంచంలో ఏ మీడియాకి ఉన్నంత అత్యుత్సాహం మన తెలుగు మీడియాకు ఉంది. వీరికి ఎప్పటికప్పుడు నిత్యం ఆహారం కావాలి కాబట్టి వాటి వచ్చేట వాటి ప్రచారం చేస్తాయి, పేర్లతో సహా ఇచ్చేస్తున్నారు సీట్లు. ఇస్తారులేండి, ఎందుకంటే మరి వారికి ఆ లిస్టులు ఎక్కడి నుంచి వస్తే మనకు తెలియదు. నేను ఆన్ రికార్డ్ కామెంట్ చేయడం కూడా బాగోదు. అయితే వారికి అప్పుడే మొన్న ఈ మధ్య వారం రోజుల కింద సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఎటువంటి రాజకీయ అంశం పైన అయినా సరే, ఎవరికైనా సరే రాజకీయంగా విమర్శించే హక్కు, దాన్ని తీవ్రంగా విమర్శించే హక్కు కూడా ఉంది. దాన్ని ఎవరు కాదంటానికి వీల్లేదు. కొద్దిగా పత్రికలకు కానీ మీడియాకి కానీ కొద్దిగా అది ఎక్కువ పాడలో ఉంటుంది కాబట్టి వారి స్వేచ్ఛని కాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం. రైట్. రఘునాథ్ బాబు గారు, ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో ఎన్ని సీట్లు ఏంటి అనేది అయింది. అయితే ఇప్పుడు ఏ సీట్లు, ఓట్ ట్రాన్స్ఫర్ ఏంటి, క్యాండిడేట్లు ఎవరు, వాళ్ళకి యాక్సెప్టబిలిటీ, ఎందుకంటే విన్నబిలిటీ లక్ష్యం కదా. ఇప్పుడు ఎన్ని సీట్లు తీసుకున్నాం అనే కన్నా ఎలా గెలవాలి, నో డౌట్ ఉంటాయి. ఏది పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు, 3 రకాలుగా ఉంటారు. వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, డైరెక్ట్గా ఈ పార్టీలోనే చేరినాడు, అదో కేటగిరీ ఉంటారు. ఇలా ఉన్నటువంటి మన దగ్గర యాస్పిరెంట్స్ బట్టి అలా ఒక పార్టీలోనే కొన్ని సీట్లు చివరి నిమిషం దాకా డిసైడ్ అవ్వవు. ఎందుకంటే వాళ్ళల్లో 2-3 యాస్పిరెంట్లు ఉండే పరిస్థితులు ఉంటాయి కొన్ని కాన్స్టిట్యూన్సీ. అటువంటిది పొత్తులు ఉన్నప్పుడు అనివార్యంగా ఇబ్బందులు ఉంటాయి అని గ్యారంటీగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏ పార్టీగా పార్టీ ఒక యాస్పిరెంట్ ఉంటారు కాబట్టి ఇది ఇన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని అల్టిమేట్గా మన లక్ష్యం ఏంటి, ఎవరిదైనా ఎలాగైనా వైసీపీని, మన ప్రజెంట్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఓడించాలి. ఆ లక్ష్యం సాధన కోసం కొన్ని కాంప్రమైజ్లు, అడ్జస్ట్మెంట్లు కొన్ని తప్పవు. అయితే ఆ అడ్జస్ట్మెంట్లు అవి ఎంతవరకు ఏంటి, వాటిల్లో విన్నబిలిటీ ప్రధానమైన లక్ష్యం అంశం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి నిన్న వాళ్ళ మా షెకావత్ గారు ఆయన
ఎంపీ గారు వచ్చి చాలా చర్చ చేశారు. కాబట్టి 6+6 కన్ఫామ్ అండి మీకు? అంటే అఫీషియల్ గా వాళ్ళు చెప్పే వరకు మేము చెప్పలేము, కానీ బ్రాడ్ గా అది ఇండికేటర్. దాని గురించి పెద్ద డౌట్ లేదు. ఎందుకంటే ఎక్కువేమి రావు. ఇప్పుడు ఆ 30లోనే ఒకవేళ ఏమైనా తగ్గించుకుంటే జనసేన తగ్గించుకోవాలి. ఇప్పుడు మొన్న 14లో మేము పోటీ చేసాం. అప్పుడు జనసేన అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చింది. అప్పుడు మాకు ఇచ్చింది 4 పార్లమెంటు, 13 అసెంబ్లీ. వాళ్ళ బయట జరుగుతున్న మాటలు అవి నిజం అనుకుందాం. ఆ ప్రకారం వేసుకున్న 8 పార్లమెంటు, 30 అసెంబ్లీ. ఐ థింక్ దట్ ఈస్ ఫెయిర్లీ కరెక్టే. రేపు బయటకు వచ్చినాకైనా అదేం మారదు కదా. కాబట్టి నేను వాళ్ళకి ఏదో చెప్పినా ఈ గంటలే కానీ ఆ తర్వాత అదే కదా వస్తుంది. కాబట్టి నా అంచనా కూడా అది కరెక్టే. అది ఇప్పుడు సరే ఎన్ని ఇస్తారు, ఇప్పుడు ఎన్ని ఎవరికి ఇచ్చారు, ఏది వాటిల్లో వీళ్ళకి గెలుపు చాలా ఇంపార్టెంట్ కదా. సో దాని మీద అది ఎలా హౌ అనే దాని మీదే నా ఉద్దేశంలో ఎక్కువ చర్చ జరిగి ఉండొచ్చు. నిన్న వాళ్ళతో కంక్లూడ్ అయిపోతుంది అనౌన్స్మెంట్. రైట్. నరసింహరావు గారు ఏమంటారు? నమస్తే అండి. పెద్దలకు, స్టూడియోలో ఉన్నటువంటి పెద్దలకు, తర్వాత మన ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ శుభ సాయంత్రం. సహజంగా మనం రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొదలు కాదు, ఇది చివరిది కూడా కాదు. మనం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినటువంటి 1983లోనే సంజయ్ విచార్ మంచ్ అనేటువంటి మనేకా గాంధీకి సంబంధించినటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి చరిత్ర మన రాష్ట్రానికి ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అసలు ఈ పొత్తులు ఎందుకు పెట్టుకుంటారు అంటే, మొట్టమొదటిది సైద్ధాంతిక భావజాలం, 2 భావ సారూప్యం, ఉమ్మడి ఎజెండా. ఈ రాను ఈ రాజకీయ పార్టీల మధ్య పొత్తుల్లో ఈ 3 లోపించాయి. సైద్ధాంతికంగా వాళ్ళకు ఉండే భావాలు అనేటువంటివి అసలు ఏం లేవు, ఏ విషయంలోనూ లేవు. ఉమ్మడి ఎజెండా అనేటువంటిది కూడా ఏం లేదు. కేవలం ఏమవుతుందంటే ఎన్నికల అవసరాలకు మాత్రమే పొత్తులు. అంటే ఈ రోజు మనం ఒక ప్రత్యర్థి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం దేశంలో నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీని మనం అందరం ఉమ్మడిగా ఎదుర్కోలేం. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని ఉమ్మడిగా ఎదుర్కోలేం. కాబట్టి ఆ పొత్తులు పెట్టుకోవాలి. జనసేన కలవాలి, టీడీపీ కలవాలి, బీజేపీ కలవాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి కూటమి అంతా కూడా ఇండి కూటమి అనేటువంటి పేరుతో కలవాలి. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ యొక్క జెండాలు అజెండాలు వేరైనప్పటికీ కూడా కనీసం ఎన్నికల సమయంలో అయినా ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటిది పెట్టుకోకుండా ఈ రాజకీయ పార్టీల మధ్య పొత్తులు పెట్టుకున్నప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు మనం ఈ రోజు మన చర్చ ఏదైతుందో ఆ కన్ఫ్యూజనెస్ అనేటువంటిది ఇంకా చాలా క్లియర్ గా కనపడుతూ ఉంటుంది. ఎందుకు మనం దీనికి కొంచెం ముందుకెళ్ళినట్లయితే, జగన్మోహన్ రెడ్డి 2014లో సింగిల్ గా పోటీ చేశాడు, 2019లో సింగిల్ గా పోటీ చేశాడు, 2024లో కూడా సింగిల్ గానే పోటీ చేస్తున్నా అని చెప్తున్నాడు. ఇక మిగిలినటువంటి పక్షానికి సంబంధించినటువంటి ఏమైంది, 2014లో పోటీ చేసి కలిసిపోయినటువంటి 3 పార్టీలే 2019లో విడిపోయాయి. ఎందుకు విడిపోయాయి? వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పారు. మళ్ళీ 2024లో ఎందుకు కలుస్తున్నాయి? కారణాలు చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డిని తీసేయాలి అంటే దింపాలి అనేటువంటిది ఒక కామన్ ఎజెండా కనపడుతుంది. ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుంది, అసలు ఈ ఉమ్మడి లక్ష్యం అనేటువంటిది లేకపోతే కామన్ ఎజెండా ఇవన్నీ పక్కకు పోతున్నాయి. పక్కకు పోయి ఈ వచ్చినప్పుడు ఇందాక రఘునాథ్ బాబు గారు చెప్పినట్లుగా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా, ఏ మేరకు అవుతుంది, ఎక్కడ అవుతుంది అనేటువంటి విషయాలు ప్రధానంగా ఉంటాయి. మొన్నటి దాకా మనం 2023 సెప్టెంబర్ వరకు కూడా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎక్కడికి బహిరంగ సభకి వెళ్ళినా వాళ్ళ కార్యకర్తలందరూ సీఎం 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 అని నినాదాలు చేసినటువంటి మనం చూసాం. బీజేపీ వాళ్ళు కూడా మొన్న ఒక వారం రోజుల క్రితం శివప్రకాశన్ అనేటువంటి వాళ్ళ నేషనల్ సెక్రటరీ విజయవాడ వచ్చినప్పుడు కూడా 175 స్థానాలకు మేము పోటీ పడుతున్నాం అని చెప్పారు. ఒక 3 రోజులలో వాళ్ళు టర్న్ అయిపోయారు. అసలు ఇట్లాంటి పొత్తుల్ని ప్రజలు ఎంతవరకు హర్షిస్తారు? ప్రజలే కాదు, అసలు క్యాడర్ ఎంతవరకు హర్షిస్తారు?
ఎంత స్వాగతిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పార్టీలో మనం 2-3 స్థానాల్లో వాళ్ళు అధినాయకత్వంతో కూడా మాట్లాడటం, మన ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చి ఏం చెప్తున్నారంటే, మేము మరీ 24 స్థానాలకే పరిమితం కాకుండా ఇంకొంచెం ఎక్కువ అడిగినట్లయితే బాగుండేది అంటున్నాం. అంటే వాళ్ళలో ఉండేటువంటి ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఒక అసంతృప్తి అనేటువంటిది ఏదో క్షణంలో బయటపడుతుంది. ఇట్లా బయటపడకుండా ఉండటం కోసం వీళ్ళేమి దేవతాలోకం నుంచి దిగొచ్చినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు కామన్ రాజకీయ నాయకులు. ప్రతి ఒక్క రాజకీయ నాయకు వాళ్ళ కార్యకర్త దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి తన పార్టీ అధికారంలోకి రావాలి, తద్వారా నేను కొంత లబ్ధి పొందాలనేటువంటి ఆశయం ఇవన్నీ ఉంటాయి. ఈ ఉన్నటువంటి సమయంలో పొత్తులు అనేటువంటివి ఏమవుతున్నాయంటే, కామన్ ఎజెండా లేనప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. ఈ రాబోయేటువంటి రోజుల్లో ఈ 3 పార్టీల మధ్య సీట్ల పంపకం ఎట్లా జరుగుతుంది, ఏ సీట్లు ఎవరు తీసుకుంటారు, తీసుకున్నటువంటి వాళ్ళకి ప్రచారం ఎవరు లీడ్ చేస్తారు, ఓటు ట్రాన్స్ఫర్ ఎట్లా అవుతుంది, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటాయి. ఇక మనం రాబోయే రోజుల్లో వీటన్నిటిని చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? వాళ్ళ సీట్లకు సంబంధించి అయితే మీకు సంబంధం లేదు, కాబట్టి మీకేమనిపిస్తుంది చూసినప్పుడు? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అందరు. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లేదంటే దేశ రాజకీయాల్లో పొత్తులు కూటములు కొత్త కాదు. బట్ ఒకటైతే క్లారిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ లో కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరితో పొత్తు పెట్టుకోదు, సింగిల్ గానే వెళ్తారనే క్లారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది. 2, చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో లేదు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి రామారావు గారిని మొదలుకొని ఇప్పుడు దాకా అన్ని ఎన్నికల్లో, ఒక 2019 ఎన్నికల్లో మాత్రం వాళ్ళు సిపిఐ, సిపిఎం, బిఎస్పీ, జనసేన ఇండైరెక్ట్ గా వాళ్ళతో కూడా మద్దతు తీసుకున్నారు. బట్ డైరెక్ట్ పొత్తులు ప్రతి ఎన్నికల్లో పెట్టుకున్నారు అనేది ఇది క్లియర్ ఇండికేషన్. ఇప్పుడు కూడా పొత్తులోనే వెళ్తారు వాళ్ళు అనేది ప్రజానీకం ఆల్రెడీ. ఎందుకంటే దాదాపుగా 2.5 సంవత్సరాల క్రితం అనుకుంటా జనసేన తన ఆవిర్భావ దినోత్సవం జరిగినప్పుడు వాళ్ళు ఇప్పటంలో జరిగినటువంటి సమావేశంలోనే నేను ఏదైతే వ్యతిరేక ఓటు చేయలేమనో, సో ఖచ్చితంగా పొత్తులు ఉంటాయి అని చెప్పినప్పుడు ఈయన ఆల్రెడీ జనసేన తెలుగుదేశం లోకల్ బాడీలో కలిసి వెళ్ళిన సందర్భాలు కావచ్చు, ఇవన్నీ గమనించినప్పుడు బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతున్నారు అనేటటువంటిది పబ్లిక్ గానే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి సందర్భంలో ప్రజానికానికి క్లియర్ కట్ గా ఇండికేషన్స్ ఉన్నాయి. ఏమని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా వెళ్తే రేపు పొద్దున ఎన్నికలకి అనేది పబ్లిక్ క్లారిటీ ఉంది. బట్ ఈ పొత్తుల్ని ప్రజలు ప్రతిసారి విశ్వసిస్తారా, పొత్తులో వెళ్ళిన ప్రతిసారి గెలుస్తారా అనేది పరిగణలో తీసుకుంటే, పొత్తులో వెళ్ళిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గెలవాలా. సో పొత్తులో వెళ్ళిన కొన్ని సందర్భాల్లో గెలిచినటువంటి వాస్తవం. బట్ ఇదే పొత్తు 2014 ఎన్నికల్లో గెలిచారు కదా అనేటటువంటిది పదే ఏదైతే మీడియా కూడా మాట్లాడుతున్నటువంటిదో, లేదంటే మాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళు 2014 రిపీట్ చేసి చూపిస్తాము అనేటటువంటి సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ కూడా గమనిస్తుంది 2014 సిచ్యువేషన్ ఏంటి, ఎస్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎస్ 2014లో వీళ్ళ పొత్తు నైతికంగానే జరిగిందా, అనైతికంగా జరిగిందా, ఇప్పుడు పొత్తు నైతికంగా ఉందా, అనైతికంగా ఉందా అంటే పబ్లిక్ ఇంత ఆలోచిస్తారంటే డెఫినెట్లీ ఆలోచిస్తారు సార్. ఒక ఓటు వేసేటప్పుడు ఆలోచించకుండా అంత అమాయకంగా వాళ్ళు డబ్బులు ఇస్తేనో వీళ్ళు డబ్బులు ఇస్తే ఇద్దరు డబ్బులు తీసుకునేవాళ్ళు తీసుకొని ఎవరెందో ఆలోచించేస్తారు. 2014లో అదే అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోయింది, అక్కడ మోడీ గారు వస్తారన్నటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. సో మోడీ గారు ఆ రోజు ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కలిసి ఏదైతే రాష్ట్రానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్లిపోతారో ఉద్ధరించేస్తామని చెప్పారు కాబట్టి ఎస్ దాన్ని ప్రజలు నమ్మారు కొంత ఆ రోజు. మరి 2014 నుంచి 19 దాకా అది చేశారా? చేయలేదు కదా. చేయలేదని చెప్పి సాక్షాత్తుగా చంద్రబాబు నాయుడు చెప్పాడు, మా కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, మాకు మోడీ గారు ఇవన్నీ చేయలేదు, ఎంత ఇస్తానన్నాడు ఎంత కూడా ఇవ్వలేదు, ఈ మోడీ గారిని తరిమి కొట్టండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అప్పుడు అనుభవం ఉంది, నరేంద్ర మోడీ అంత గొప్పవాడు లేడని చెప్పి మత్తిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్లు ఇస్తాడా, దక్షిణ భారతదేశం వాళ్ళని కుక్కల్లాగా చూస్తారా, ఎన్నికలు వచ్చినప్పుడు యుద్ధాలను తీసుకొని వస్తారా, ఇదే మాట్లాడారు కదా. మరి ఇవన్నీ ప్రజలు మర్చిపోరు కదా. ఎందుకంటే అంతకుముందు అంటే ఈనాడు పత్రిక డైవర్ట్ అయిపోతున్నాం. నో సార్, ఎందుకు నేను అంటున్నా అంటే అప్పటి పొత్తుని ఇప్పుడు పొత్తుని కంపారిజన్ కోసం నేను చెప్తున్నా. ఎందుకంటే అంతకుముందు ప్రజలకి మనం గుర్తు చేయాలన్నా ఉండేది కదా సార్. ఒక పత్రికలో వచ్చేది, పత్రిక అయిపోగానే అది మర్చిపోయేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడేం సార్ మళ్ళీ గుర్తు చేస్తుంది యూట్యూబ్ కింద వచ్చి, అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు మనం మర్చిపోయినా ప్రజలు గుర్తు చేస్తుంది. ఎందుకంటే ట్రోల్ అవుతా ఉంటది కదా కింద, మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు పాతయన్నీ వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు మరి మీరు చేయనప్పుడు మరి అదే ప్రభుత్వంలో బీజేపీ కూడా ఆ రోజు భాగస్వామిగానే ఉందిగా. 4 సంవత్సరాలు బీజేపీ వాళ్ళు ఇక్కడ 2 మంత్రులుగా ఉన్నారు.
తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం అప్పుడు, దానికి ఆ ప్రభుత్వానికి జనసేన మద్దతు తెలిపింది. మరి చేయనటువంటి వాళ్ళు, అప్పుడు 4 ఏళ్ళు చేయనటువంటి వాళ్ళు, చివరిలో చేయలేదని బయటకు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మీరు మళ్ళీ చేయలేదని కదా సేమ్ కూటమి వస్తుంది. సేమ్ కూటమి చేస్తానంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతారు? సో రైట్. ఖచ్చితంగా ఇది అనైతిక కూటమి అనేది ప్రజలకు కూడా ఇండికేషన్ ఉంది. సో ఇట్లాంటి వాటిని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదని మాత్రం మేము బలంగా నమ్ముతాం. రైట్. ఇకపోతే సిద్ధం సభ, వాస్తవంగా 4 సిద్ధం సభలైన ఇవన్నీ కార్యకర్తలతో జరిగినటువంటి భారీ సభలు. అయితే ఇప్పుడు ప్రజా సభలు మాత్రం ఓ పక్కన రా కదలిరా, శంకారావం, అట్లాగే వారాహి పేరుతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ నిర్వహిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజా పౌరయాత్ర పేరుతో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఏదేది సామాజిక బస్సు యాత్ర లాంటి గతంలో చేసుకొచ్చింది. ఇప్పుడు సిద్ధం సభలు కార్యకర్తలతో జరుపుతుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక్కసారిగా వేడెక్కుతోంది. సిద్ధం సభలు పూర్తయిన 4వ సభ, ఆ హంగామా పూర్తయ్యే టైంకి వచ్చే వారానికి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ అధినేత నరేంద్ర మోడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్న వరుసగా 3 రోజుల పాటు విశాఖపట్నం, ఏలూరు, చిలకలూరుపేట 3 చోట్ల సభలు అట్లాగే కార్యక్రమాలు, రోడ్ షోల్లో పాల్గొనబోతున్నారు. ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అలాగే సిద్ధం తరహాల లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ మొబిలైజేషన్ ఉంటుందా? ఏం జరగబోతోంది? శాంతిప్రసాద్ గారు. పబ్లిక్ మొబలైజేషన్ అనే మాటే చాలా ఆక్వర్డ్ అండ్ దరిద్రమైన మాట. కానీ మొబిలైజ్ కాకుండా వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు కదండి. మా సభలకు వస్తున్నారు కదండి. పవన్ కళ్యాణ్ ఒక్కడికే వస్తారు, మిగతా వాళ్ళకి మళ్ళీ మీ పేరు చెప్పుకునే రావాలి అక్కడ. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే మా సోదరుడు వెంకటరెడ్డి పాపం చాలా వీరావేశంతో ఓపెనింగ్ లోనే మాట్లాడించాడు. అయితే అన్నిటికీ నేను కౌంటర్ చేయడం కూడా అనవసరం. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఆశీర్వాదిస్తే ఎవడైనా గవర్నమెంట్ లోకి వస్తాడు, కానీ ప్రజా ఆశీర్వాదం ఎక్కడ ఎవడు రాడు. అది పొత్తైనా సింగిల్ అయినా ఏదైనా. ఇప్పుడు సిద్ధం సభ వీడు చెప్తున్నారు గ్రాండ్ సక్సెస్, వాళ్ళని నమ్ముదాం. ఇప్పుడు నేను ఒక ఫోటో చూపిస్తాను. ఇది సాక్షిలో వచ్చింది. జనాభా వచ్చారనేది వాళ్ళు చెప్తున్నారు. సేమ్ స్పాట్ తో తీసిన ఫోటో ఇంకోటి ఉంది. ఇది ఆంధ్రప్రభలో వచ్చింది. సేమ్ అదే యాంగిల్. ఈ మైదాన ప్రాంతం అంతా ఖాళీ కనపడుతుంది, కానీ సాక్షి పత్రిక వచ్చిన చోట అక్కడ కూడా జనాలు కనపడుతుంది. మరి ఏ ఫోటో ఒరిజినల్, ఏ ఫోటో నకిలీ? మీరు కావాలంటే వాళ్ళు వచ్చిన 2 పత్రికలు తీసి చూసుకోండి. నేను చెప్పేది కాదు, ఆంధ్రప్రభ, సాక్షి. నేను ఆంధ్రజ్యోతి ప్రస్తావన చేయట్లే, ఈనాడు ప్రస్తావన చేయట్లే. ఇకపోతే ఇంకొక విషయం చెప్తాను. ఇది ఆంగ్ల పత్రికలో వచ్చింది. ఇది కూడా సిమిలర్ గా ఆంధ్రప్రభలో ఏదైతే వచ్చిందో అట్లానే ఉంది ఫోటో. ఇక ఇంకొక విషయం చెప్తాను. ఎందుకంటే సభల గురించి వచ్చేటప్పుడు ఇప్పుడు దీని కింద పక్కన నుంచున్న ఆ వరుసను చూస్తే మీరు తలకాయలు లెక్కేసుకుంటూ వెళ్తే ఈ వై పాయింట్ వరకు బహుశా ఒక 500 మంది ఉంచున్నారు అనుకుందాం. వరుస అటు కూడా ఒక 500 మంది ఉన్నారు అనుకుందాం, లేదు 1000 మంది ఉన్నారు అనుకుందాం. ఎంత పడతారు? ఈ వైపు ఒక 50,000, ఈ వైపు ఒక 50,000. ఆ వెనకాల డబుల్ వేసుకుందాం. నేను చెప్తుంది కాదు, ఈ ఫోటోలో మీకు కావాలంటే, ఎందుకంటే మీరు దీని మీద డిబేట్ అన్నారని ఈ ఫోటో నేను ప్రత్యేకంగా సాక్షి వచ్చిన ఫోటో నేను చూసి తలకాయలు కూడా లెక్కేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే చేస్తాం. వీడియోలు ఏమన్నా లేట్ గా వచ్చిన గ్రీన్ మ్యాట్ మీద తీసిన వీడియోలు వేరే సోషల్ మీడియాలో వచ్చిన కూడా మేము చూసాం. కానీ కాకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చినది మరీ నీచంగా ఉంది. అదేంటంటే వీళ్ళు సభ ఏర్పాట్లు చేసిన టైంలో చూపించిన ఖాళీ ప్రదేశాలు చూపించి జనాలు అని చెప్పారు. నేను అంత నీచ స్థాయికి దిగజారదలుచుకోలేదు. సాక్షిలు వచ్చిన దాన్ని బేస్ చేసుకుని ఇవాళ మాట్లాడదలుచుకున్నాను. రెండోది, ఒక సభకి ఎస్టిమేషన్ ఏంటో తెలుసా అండి? నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి. ఎందుకంటే ఎన్టీ రామారావు సభలు మా విజయవాడ కస్తూరాబాట మీకు తెలుసు, మా ఇంటి దగ్గర పీడబ్ల్యూ గ్రౌండ్. ఎంత గొప్ప బహిరంగ సభ అయినా పీడబ్ల్యూ గ్రౌండ్ లో జరిగింది. మీకు తెలుసు కదా సాయి గారు? అవును. పీడబ్ల్యూ గ్రౌండ్ నిండటం అంటే 1,00,000 మంది జనాభా కింద లెక్కేసేవారు మాక్సిమం. 5 ఎకరాలు. అక్కడ ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ చేస్తే ఎకరానికి 5,000 మంది, స్టాండింగ్ పొజిషన్ ఉంటే ఎకరానికి 10,000 మంది పడతారు. దీన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ వేసుకోండి ఎన్ని ఎకరాల సభ జరిగితే ఎంతమంది వస్తారు.
అంతకు మించి ఎవడో రావాలి అంటే ఒక ఎకరంలో 10,000 మంది దాటి నిల్చోవాలంటే ఒకటి భుజాల మీద ఒకడికి కూర్చోవాలి. మరి దీన్ని బట్టి మీరు లెక్కేసుకోండి, మీరు ఈ ఫోటో బట్టి లెక్కేసుకోండి. మనం అతిశయోక్తులు వెళ్ళటం కన్నా వాస్తవాలు చెప్తే ప్రజలు నమ్మాలి. ఎస్, సిద్ధం సభకి సక్సెస్ అయింది, మా సభకి అశేష జనాలు వచ్చారు, తప్పులే. కానీ 15 లక్షలు 20 లక్షలు, ఒకడేమో 18 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయిపోయిందంటే, ఇంకోడేమో సోషల్ మీడియా 33 కిలోమీటర్ల మేర ఆగిపోయిందంటే, ఇంత డెవలప్మెంట్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చిన్న మాట చెప్తా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సమూహంతో జరిగిన 2 భారీ సభలు, ఒకటి కాపునాడు, 2 ప్రజారాజ్యం ఆవిర్భావ సభ తిరుపతి. ఈ 2 దాటి జనాభా ఏ సభకు వచ్చిందో మీరు చెప్పండి, దాన్ని బీట్అవుట్ చేస్తాను. నేను ఛాలెంజ్ చేసి మాట్లాడతాను. జనాభా రావటం అంటే, స్వచ్ఛందంగా రావటం అంటే అది ప్రజారాజ్యం ఆవిర్భావ సభకు రావటము, కాపునాడు సభకు రావటం. సరే, వైసీపీ వాళ్ళు ఎట్లా తీసుకొచ్చారో, రేపు తెలుగుదేశం వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు, ఇదంతా మాట్లాడుకోవడం అవసరం. ఎందుకంటే జనాల వస్తం కాదు, ఓట్లు వేయించుకోవడం ఇక్కడ ప్రధానం, జనాల ఆశీర్వాదం తీసుకోవడం ప్రధానం. మా పొత్తు, మేము ఆ ప్రజా ఆశీర్వాదం ఏ రకంగా తీసుకోవాలా, 2014కి 2024 ఉన్న డిఫరెన్స్ ఏంటి, మేము ఏం చేయబోతాం ప్రజలకు చెప్పి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు మేము బహిరంగ సభలు పెట్టేది కూడా, వాళ్ళు 5 లక్షలు వస్తే 15 లక్షలు చెప్పారు కాబట్టి, వాళ్ళు 15 లక్షలు చెప్పారు కాబట్టి మనం 20 లక్షలు తేవాలి. ఇటువంటి పోటీ కాదు. మా పోటీ ఏంటంటే 175/175లో తెచ్చుకున్న 151లోంచి ఈ ఎన్ని స్థానాలు వాళ్ళు మైనస్ చేయాలి, అది మా టార్గెట్. రైట్, మంచి పాయింట్. రఘునాథ్ బాబు గారు ఏమంటారు, ఈ సిద్ధం సభ ఇప్పుడు పోటీ సభలు అవసరం అవుతాయి అంటారా, అవసరం లేదంటారు? ఇప్పుడు ఒకటి, మనం అవునన్నా కాదన్నా సిద్ధం సభ సక్సెస్, దానిలో నేనైతే డిస్ప్యూట్. అయితే అది 15 వచ్చారా, 10 వచ్చారా, 5 వచ్చారా, అది ఫిగర్ వేరీ అవ్వచ్చు. లేకపోతే అక్కడ గ్రీన్ మ్యాట్ వేయటం వల్ల దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపించారా, అవి పక్కన పెడదాం. అయితే ఈ క్వశ్చన్ ఏంటంటే, అది సక్సెస్ అయినప్పటికీ వచ్చిన వాళ్ళు అభిమానంతో వచ్చారా, అధికారం దీంతో వచ్చారా, భయంతో వచ్చారా, తప్పించి తీసుకురావడం జరిగిందా, ఈ క్వశ్చన్లన్నీ ఉంటాయి. సరే, ఏదేమైనా మన ముఖ్యంగా ఈ సదరన్ స్టేట్స్ లోనే, నార్త్ లో కూడా మాయావతి ఒకప్పుడు పెట్టింది బాగా, బహుశా దేశంలో అదే పెద్ద సభ ఉండొచ్చు, అదే వదిలేద్దాం. కానీ మరి సదరన్ స్టేట్స్ లోనే ఇలా ఒక షో ఆఫ్ స్ట్రెంగ్త్ ఇది ఇలా చూపించడం ద్వారా ప్రజల్లో ఇది విన్నబుల్ కావాలి అనే భావం వస్తుంది అని వాళ్ళ ఆశ. వాళ్ళ లేకపోతే ఇంత ఖర్చులు పెట్టి ఇంత శ్రమ పడి ఇవన్నీ పెట్టరు కదా. కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి కేవలం సభలతోనే ఒకవేళ రిజల్ట్ డిసైడ్ అయ్యేటట్టయితే అందరూ ఆ సభలతోనే అయిపోతారు కదా, అదే కాన్సన్ట్రేట్ చేసుకుని ఊరుకుంటారు కదా, మిగిలినవన్నీ వదిలేసుకుని. అది కాదు, అది ఒక పార్ట్. సరే, నిజానికి నిన్న నేను కూడా చూశాను. అయితే ఎందుకు చూశానంటే, ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారన్నారు, చూశాను. కానీ మరి అనూహ్యంగా కారణం ఏంటో ఆ మేనిఫెస్టో చేయలే. ఇకపోతే ఇతర పార్టీలు మరి దీన్ని అనుకరించాలా లేకపోతే ఏదైనా చేయాలా అన్న దగ్గర ఈ రాష్ట్రంలో ఇంక ఇతర పార్టీలు అంటే ఏముంది, బీజేపీ, మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కూటమి ఆ స్థాయిలో చేసే అవకాశం లేదు కదా. ఇక మాకు, మా ముగ్గురికి, మా పార్టీలకి కొంత అదనపు భారం అంటే డబ్బే కాదు, శ్రమ, ఇవన్నీ కూడా పడి
మేము కూడా కొన్ని సభలు కొంత సక్సెస్ అందులో మీకు పోటీగా మీ ప్రధానమంత్రి అభ్యర్థికి పోటీగా ఇంకో ప్రధానమంత్రి అభ్యర్థి సభ కూడా జరగబోతుంది. దాన్ని పెట్టుకొచ్చారా, దాన్ని పెట్టుకొచ్చారు కాబట్టి వాళ్ళే గెలుస్తారు అనేది ఇంకా కాదు. కానీ కొంత కంపారబుల్ గా ఏదో సుమారుగా చేయాల్సినటువంటి భారం అంటే ఇందాక నేను చెప్పినట్టు డబ్బే కాకుండా కొంత శ్రమ ఇవన్నీ తప్పు పడతాయి. ఎందుకంటే ఆయన చేశాడు కాబట్టి ఎలాగుంటాయంటే అవతలాడని పూర్వం జెండాలు కట్టి తగ్గిపోయింది. అవతలాడని బ్యానర్లు కట్టాడు, ఇన్ని జెండాలు కట్టాడు, మనం కూడా అన్ని కట్టాలా టైప్లో ఇక్కడ అన్ని మీటింగ్లు పెట్టాడు, అంత భారీగా పెట్టాడు. మనం కూడా అంత కాకపోతే ఎంతతో పెట్టాలి. సరే ఏది ఏమైనా కేవలం దీంతోనే ఇవన్నీ ఏమీ జరగవు. అది యాంటీ ఇన్కంబెన్సీ, ఆల్ అదర్ ఫ్యాక్టర్స్. తర్వాత వాళ్ళ మోడీ గారు ప్రధాని అవ్వాలనేది ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రజల కోరిక. అయితే బీజేపీకి ఎలోన్ స్టాండ్ ఎలోన్ అది ట్రాన్స్లేట్ అవ్వదు. ఆయన మీద ఉన్న అభిమానం ఓట్లకి అవ్వదు. కానీ ఒకసారి టీడీపీ జనసేన జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఓట్లు ఉన్నాయి, మాకు ఇది మోడీ గారి ప్రధాని ఇది ఒకటి ఉంది. ఈ మూడు కలిసేటప్పటికి అది 1+1 2 కాకుండా 1+1 11 లాగా అది ఒక అనూహ్యమైన మార్పు జరుగుతుంది. 2014 ముందు జరిగిన సర్వేల్లో వైసీపీఏ గెలుస్తుందని వచ్చినాయి. చాలా ఇబ్బంది. నిల్సన్ మార్క్ సర్వే కూడా అదే వచ్చింది. నేను ఆ రోజు నా డిబేట్ కూడా వెళ్ళాను. కానీ ఆ తర్వాత అంతా ఒక నెలలో 20 రోజుల్లో అప్పట్లో మార్పు వచ్చి నేరోగానే 1.5% తేడాతో అకౌంట్ని గెలవటం జరిగింది. వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ మూడు కలవటం అనేది అది సహజ పరిణామం. ఈ రాష్ట్రంలో ప్రజలు హర్షిస్తున్నారు. గ్యారంటీగా మాకు విన్నబిలిటీ మా సైడే ఉంటుంది. అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా ఉంటాయి. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ఒకటి ఇప్పుడు మేమేం బల ప్రదర్శన కోసమే మీటింగ్లు పెట్టలా. వాళ్ళు ఏదో మీటింగ్లు పెట్టుకున్నారు కాబట్టి మేమేదో ఎంత చూపించామని అసలు ఆలోచన ఉంటే ఇప్పటికి ఎన్నో పెట్టేవాళ్ళం. దాని గురించి మేము అధికారంలో కూడా ఉన్నాం. మా పార్టీ కొత్త ఏం కాదు పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్లు కండక్ట్ చేయటం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా ప్రతి మీటింగ్లు మీరు చూసుంటారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ మీటింగ్ లోనే దాదాపుగా 20 నుంచి 25,000-30,000 మంది ఒక కాన్స్టిట్యున్సీకి జరిగినటువంటి దాంట్లోనే 25,000-30,000 కూడా అటెండ్ అయిన సందర్భాలు చూస్తుంటారు. అంతమంది వైజాగ్ లో చూస్తే మీకు కొన్ని లక్షల మందితో మీటింగ్లు కూడా ఈవెన్ పాదయాత్రలో ఏది 2 రోజులకు మీటింగ్ ఉండేది. పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ ఉండేది. అప్పుడు కూడా మాకు ఒక కాన్స్టిట్యున్సీలోనే 20-25,000 పబ్లిక్ ఉండేది. ఇప్పుడు దాదాపుగా 40-43 2 నియోజకవర్గాలకు సంబంధించి జరిగింది. 17 నియోజకవర్గాలు గుంటూరు, 12 ప్రకాశం, నెల్లూరు 10, తిరుపతికి సంబంధించి 3 నియోజకవర్గాలు తిరుపతి, కాళహస్తి, చంద్రగిరి. ఇంత జరిగినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏంటంటే పబ్లిక్ అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి మేము కార్యకర్తలని వాళ్ళందరినీ ఏదైతే మేము దిశానిర్దేశం చేయాలనుకున్నాం 4వ మీటింగ్ కాబట్టి దానికి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ మీరు రాప్తాడు కంటే ఎక్స్పెక్టేషన్స్ మోర్ ఉన్నాయి. అలానే కూడా వచ్చారు. ఈవెన్ మీకు హైదరాబాద్, బెంగళూరు వాటి నుంచి కూడా కార్లు వేసుకొని స్వచ్ఛందంగా వచ్చారు. ఇప్పుడు నేను దాంట్లో లెక్కేసి ఎంతమంది వచ్చారు? నిన్న అద్దంకి సభకి ఎంతమంది, ఎన్ని నియోజకవర్గాలు ఒకసారి లెక్క చెప్తావా? 42 నియోజకవర్గాల నుంచి వచ్చారు సార్. 42 నియోజకవర్గాలతో పాటు స్వచ్ఛందంగా మీకు స్వచ్ఛందంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కార్లు వేసుకొని. ఎందుకంటే ఇది లాస్ట్ మీటింగ్ కాబట్టి సిద్ధం ఉంది. మీకు హైదరాబాద్ నుంచి కొన్ని వందల కార్లు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మీరు అనండి సార్, మీరు 5 లక్షలు అనుకోండి, అది మీ ఒపీనియన్. మీకు సంబంధించి ఏదో పేపర్లో చిన్న కటింగ్ వచ్చిందో, లేదంటే ఈ పేపర్లో ఈ ఫోటో వచ్చింది, ఇంకా నయం సార్. నేనైతే ఒకటైతే చెప్పగలను, ఏది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగే జరగలేదని చెప్పాలి. సంతోషం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ జరిగినట్టు ఏమి ఉండదు కదా, మొత్తం తీసేసి ఉంటారు కాబట్టి అసలు జరగలేదని కూడా రాస్తారనమాట. అలాంటి మీడియాలతో మేము ఇక్కడ ఇది చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తాం? వాళ్ళ కర్మ వాళ్ళు వదిలేండి. వాళ్ళు ఏం రాస్తారని మేము ఇప్పుడు పట్టించుకొని దాని గురించి డిస్కషన్ చేయదలుచుకోవాలా. ఎందుకంటే ఈ మీటింగ్ ఎంతమంది వచ్చారు, లేదు 11,50,000 వచ్చారా, లేదా 10 లక్షలు వచ్చారా, మీ డిస్కషన్ కాదు కదా. లాస్ట్ టైం ఇంగ్లీష్ పేపర్లో కూడా రాశారు మిలియన్ జనాభా వచ్చిందని చెప్పి. ఇప్పుడు కూడా రాసుంటారు, నేను ఇంగ్లీష్ పేపర్లో చదవలేదు. సో ఓ పేపర్లో రాయొచ్చు, రాయకపోతే దాని గురించి పెద్ద డిస్కషన్ కాదు సాయి గారు. అక్కడ వచ్చిన ప్రజానికానికి తెలుసు, మీడియాకి తెలుసు ఎంతమంది పబ్లిక్ వచ్చారు ఏంటి అనేది.
గంటల తరబడి ఏదైతే వాహనాలు రోడ్ల మీద కిలోమీటర్ల పాటు ఆగిపోయినటువంటి పరిస్థితులు చూసాం. ఏదో మీటింగ్ ప్లేస్ చాలక నేను కూడా వెళ్ళా కాబట్టి ఆ మీటింగ్. సో ఇవన్నీ మాకు ఆపోజిట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏదో మాట్లాడేస్తే అసలు నేను చెప్తా గ్రీన్ మ్యాట్లు వేసారంట. కాదు శాంతి ప్రసాద్ గారు, మీ మీటింగ్ లో గ్రీన్ మ్యాట్లు వేయట్లేదా? గ్రీన్ మ్యాట్ ఎందుకు వేస్తారు? రెడ్ మ్యాట్లు ఉంటాయి, తాడేపల్లిగూడెం డిజైన్ లో ఉంటాయి. మొన్న మీరు తాడేపల్లిగూడెంలో జెండా మీటింగ్ లో మీరు గ్రీన్ మ్యాట్లు చూపించిన, స్టార్టింగ్ లో గ్రీన్ మ్యాట్లు వేస్తారు, ఎండింగ్కి వెళ్ళకుండా ఉండదు వల్ల అది. ఎందుకంటే అక్కడ దుమ్ములు ఎగవకుండా ఉండడం కోసం వేస్తారు దాన్ని. గ్రీన్ మ్యాట్ అంటే ఫిక్స్ చేసి వేస్తారంట. ఉన్నంత వరకే అదే సార్ దానికి. ఎందుకంటే గ్రీన్ మ్యాట్ వేస్తే గ్రీన్ మ్యాట్లు అంటే ఎడిట్ చేస్తారంట. ఏం మీడియా వెంకటరెడ్డి నేను వెళ్తుంటా కాబట్టి మా దగ్గర రెడ్ మ్యాట్లు వేస్తాము. రెడ్ కూడా డిజైన్ లాగా ఉంటాయి సార్. మీరు మొన్న తాడేపల్లిగూడెం జరిగిన మీటింగ్ లో గ్రీన్ మ్యాట్లు వేసారా లేదా? ఎడిట్ చేశారు అక్కడ. జనాలు లేరు కదా, ఆల్రెడీ తెలుసు జనాలు లేరు తాడేపల్లిగూడెంలోని. ఎడిట్ చేసి పెట్టారా? మాది కాదు మీటింగ్, ఉమ్మడి మీటింగ్. జనసేన ఎక్స్క్లూజివ్ గా పెట్టే దాంట్లో రెడ్ కలర్ డిజైన్ తో ఉంటుంది. ఇప్పుడు మీ పార్ట్నర్ మీరు కలిసి పెట్టిందంటూ జనాలు ఎక్కువ మందిని చూపించడం కోసం, జనాలు ఎక్కువ మంది సార్ మా వీడియోలు మీరు చూడాల. ఎందుకంటే నిన్నటిదాకానేమో ఆ మీడియాలో మీకు మీరే బహిరంగ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ మీడియాలో వచ్చిన వార్తలు కూడా మీరు పొద్దున స్వాగతించే పరిస్థితి. ఎందుకంటే అవతల పార్టీతో మీరు పొద్దున ఉన్నారు కాబట్టి రకరకాలుగా మాట్లాడతారు. సార్ ఒకటే సార్ ఒక మాట, టాపిక్ డైవర్ట్ అవుతుంది సార్. మీరు రాలేదనుకోండి, ఇప్పుడు వచ్చిన నష్టం ఏమన్నా మాకేమైనా ఉందా? మీరు అట్ట పడితే అట్లా అనుకోండి. రాలేదంటే అది పత్రికలు రాయండి. అసలు మీటింగే జరగలేదని రాయండి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉండి అది ఇచ్చారు, వెనకాల గ్రీన్ మ్యాట్ పెట్టుకొని మీటింగ్ చదివారు, చదివితే దాన్ని అక్కడ లైవ్ వదిలేరని చెప్తారు రేపు పొద్దున. అంతకన్నా కూడా దిగజారి ఇంకా వ్యవహరిస్తూనే ఉంటారు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం సాయి గారు. రెండో అంశం, రేపు పొద్దు నుంచి ఇంకా మీటింగ్లు కూడా మేము రోజుకు 2-3 నియోజకవర్గాలు ఉండేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల షెడ్యూల్ అంటే స్టార్టింగ్ లో 2-3 నియోజకవర్గాలు, ఇంకెళ్లే కొద్దికి 4-5 నియోజకవర్గాలు కూడా డైలీ కవర్ అయ్యేటట్టుగా మీటింగ్లు పెట్టాలనేది ఆలోచన. బట్ ఇంత పెద్ద మీటింగ్లు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది కార్యకర్తలకు సంబంధించి. ఎందుకంటే దాదాపుగా 3 జిల్లాలు 4 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ పబ్లిక్ అటెండ్ అయ్యేటటువంటి మీటింగ్లు కాబట్టి ఇది పెద్ద బహిరంగ సభలు పెట్టాము. సో ఇప్పుడు బహిరంగ సభలు వాళ్ళు కూడా పెట్టుకోమనండి. మేము 15 లక్షలు అన్నాం కదా. ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు, దేశ ఫిగర్ కదా, దేశవ్యాప్తంగా పెద్ద ఫిగర్ ఆయన. 303 సీట్లు ఉన్నాయి ఆయన. యువతలో సినిమా హీరో పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా తరలిస్తారు, నాలే చెప్తున్నారు కదా. పక్కన తెలంగాణలో కూడా అమ్మాయిలు ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల ఇండస్ట్రీ కదా, ముగ్గురు కలిసి పెడుతున్నారు కదా. తలా ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టుకొని మరి మీ కూడా 20 లక్షలు వచ్చిందని చెప్పి చూపించండి. నిజంగా మీకు పబ్లిక్ ఎందుకు అవసరం? మీరే చెబుతున్నారు కదా మాకు అసలు రాకపోయినా 20,000 మంది వస్తే దాన్ని 10 లక్షల మంది వచ్చారని చెప్పి ఈ ఖాళీ చైర్లు అవన్నీ మేము కూడా చూస్తున్నాం. ఏం చూపించండి, దాంట్లో ఏమన్నా ఏం చూపిస్తారు? సార్ నేను మీటింగ్కి వెళ్ళానండి బాబు, రోడ్ల మీద కూడా బారులు తీరు జనాలు ఉన్నారు. ఇంక అందుకని మీ విజ్ఞతకు వదిలేస్తున్నా అన్న. ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. తెలిసి నటించే వాళ్ళకి ఎంతసేపు మనం చెబుతాం? శాంతి ప్రసాద్ గారు మీకు తెలియదు అనుకోండి, మేము చెబుతాం. తెలిసిన వాళ్ళకేం చెప్పొచ్చు, నటించే వాళ్ళకి ఏం చెప్తాం? నటించే వాళ్ళకి ఏం చెప్తాం? నిన్నటిదాకా మీరు మాట్లాడింది ఏందో ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారో. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు దొంగ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు అంత దోపిడీదారుడు లేడు, చిచి ఆ మళ్ళీ వెళ్ళి రోజు ఏం మాట్లాడతాం? మీలాంటి వాళ్ళతో రాజకీయ పార్టీలతో ఒక క్లారిటీ ఉండదు, స్పష్టత ఉండదు. దాంట్లో డిఫరెంట్ మళ్ళీ మనం డిఫర్ అయిపోతున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఈ సభల తర్వాత మీరు మేనిఫెస్టో ఎందుకని నిన్న అనౌన్స్ చేయలేదు? సార్ వాస్తవంగా ఏంటంటే మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని మా వాళ్ళు కొంతమంది నాయకులు ప్రకటించిన మాట వాస్తవం. అఫీషియల్ గా రాసింది విజయసాయి మేనిఫెస్టో అంతకుముందు అయితే పెద్దిరెడ్డి గారు కూడా అనంతపురంలో రాప్తాడులో మేనిఫెస్టో ఉండొచ్చు అని చెప్పారు. బట్ ఇంకా ఫైనల్ కాలేదు సార్ సాయి గారు. వాస్తవంగా ఏంటంటే కొన్ని ఇప్పుడు పెంచాల్సినవి ఉంటాయి, పెన్షన్ లాంటివి. సో అది ఎంత పెంచాలి, ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు 60 సంవత్సరాలకి, అంతకుముందు 65 సంవత్సరాలు 60 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పటికే 66 లక్షల మందికి పెన్షన్ అవుతుంది. అదే దాదాపుగా నెలకు 2,000 కోట్లు. సో అవతల వాళ్ళు ఏదో హామీలు ఇచ్చారు కాబట్టి మేము అడ్డగోలుగా హామీలు ఇచ్చే పరిస్థితి ఉండదు కూడా. ఎందుకంటే మేము దాన్ని చూసుకొని ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాక్ట్ ఫిగర్ తో సహా చెప్తున్నారు. ఇదిగోండి కొన్ని పథకాలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి అయ్యే ఖర్చు ఎంత, ఈ పథకాలకి 58,000 కోట్లు అవుతుంది, ఈ 8 పథకాలు కదిలీలేరు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేవి కూడా కంపేర్ చేస్తే ఇంకో అదనంగా 70,000 కోట్లు 78,000 కోట్లు అవుతుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిన్న అనౌన్స్ చేసిన పెన్షన్ ఏదైతే 50 సంవత్సరాల వాళ్ళకి 4,000 ఇస్తామని చెప్పింది దాన్ని చూస్తే
90,000 కోట్లు అవుతుంది. 90,000 కోట్లు ఇప్పుడు ఇదొక మేము ఇచ్చే సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్లు వేసుకోండి సాయి గారు. అంటే ఇప్పుడు 2,80,000 కోట్లు డీబీటీ ద్వారా 4 సంవత్సరాల్లో చేసామంటే ఐదు దాదాపుగా 5 3 లక్షల కోట్లు ఆల్మోస్ట్ 5 సంవత్సరాలకి. అంటే ఇది చూస్తే 1,50,000 కోట్లకు 1,60,000 1,70,000 కోట్లు సంవత్సరానికి కావాలి. మన బడ్జెట్ ఎంత? సో వాళ్ళు ఇచ్చారని చెప్పి మేము అడ్డగోలుగా 7,000 చేస్తాం పెన్షన్, 6,000 చేస్తాం, నిరుద్యోగ వృత్తి ఈ టైప్ ఇవ్వను సాయి గారు. క్లియర్ గా ఉంది మాకు క్లారిటీగా. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 2009లో ఎట్లా 1-2 హామీలే నేను అదనంగా ఇవి చేస్తాను ఇప్పుడు ఉన్నాయి కంటిన్యూ చేస్తా అంటారు, ఆ టైప్ ఆఫ్ ఉంటది తప్ప చేయలేని అయితే ఇవ్వం. బట్ చెప్పామా ఖచ్చితంగా ఆ సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తాం. అందుకనే దానికి సంబంధించి మొత్తం తీసుకుంటున్నారు, ఇంకా ఇన్పుట్స్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు. ఎంతమంది దీనికి వస్తారు, దీనికి ఎంతమంది అవుతారు, మనం చూస్తే ఎలా అవుతుంది, రేపొద్దున ఎక్కడి నుంచి ఉంటది, ఇవన్నీ బేరీ చేసుకుంటున్నాం కాబట్టి కొంత టైం తీసుకుంటున్నారు. రైట్. నరసింహరావు గారు, ఈ సభలో అన్నటువంటిది ప్రజల మీద ఏమైనా ఇంపాక్ట్ చూపెడతాయా? సిద్ధానికి పోటీగా వీళ్ళు కూడా పెట్టాల్సి ఉంటుందా, అవసరం లేదంటారు? సాయి గారు, మనం ఈ విషయాన్ని కొంచెం నేను 2-3 విషయాలు కొంచెం డిఫరెంట్ గా చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటివి చాలా సహజంగా జరుగుతుంటాయి. సహజంగా ఈ జరిగేటువంటి విమర్శలు ప్రతి విమర్శలు విధానాల మీద, ఎన్నికల మేనిఫెస్టోల మీద జరగాలి. జరిగినప్పుడే ప్రజలకు వీళ్ళు కనెక్ట్ అవుతారు. కానీ దురదృష్టవశాత్తు మనం నిన్నటి నుంచి చూస్తున్నట్లయితే మీరు బ్లూ కార్పెట్ వేసారంటారు, ఒకరు మేము గ్రీన్ వేసాము, ఒకరు మేము రెడ్ వేసాము, ఒకరు మేము ఆరెంజ్ వేసాము అని చెప్పేసి, మీ దగ్గర 15 లక్షలు వచ్చారు, మీ దగ్గర 14 లక్షలు వచ్చారు, మీ దగ్గర 10 లక్షలు వచ్చారు అని చెప్పేసి ఈ రకమైనటువంటి ఒక అసందర్భమైనటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది. నేను మొట్టమొదట 1957 సంవత్సరంలో సాయి గారు 1957 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటిసారిగా లోక్సభకి ఎన్నికవుతాడు. లోక్సభకి ఎన్నికైనప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆనాటి ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ కి చెప్పి, సార్ ఈ కుర్రవాడు చాలా విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వీళ్ళకు సంఖ్యాపరంగా మీరు అవకాశం ఇవ్వకుండా అతను మాట్లాడుతున్నటువంటి మాటల ఆధారంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సమయం ఇవ్వండి అని చెప్తారు. అంటే ఎందుకు చెప్పారు ఈ విషయం అంటే, అతను చెప్తున్నటువంటి మాటలు అంటే సూటిగా స్పష్టంగా ఉన్నాయని, అవి నెహ్రూని అంటే ప్రధానమంత్రి విపక్షంలో ఉన్నటువంటి నెహ్రూని సైతం ఆయన మాటలు ఆకర్షించబడ్డాయి. అంటే మనం ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి మన దేశంలో దురదృష్టవశాత్తు ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక సభకు ఎంతమంది వచ్చారు, అసలు వాళ్ళందరూ నకిలీ వాళ్ళ, లేకపోతే వాళ్ళందరూ గ్రాఫిక్సా అనేటువంటి విషయాల మీద మనం ఫోకస్ చేస్తున్నాం. నిజంగా ఇప్పుడు మనం తెలుగుదేశం కూటమి అంటే తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఏం ఫోకస్ చేయాలి? పాలనలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఎక్కడుంది, అతను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు, అతను చేస్తున్నటువంటి పొరపాట్లు ఏంటి, వీటి మీద ఫోకస్ చేయాలి. ప్లస్ అతను 2019 సంవత్సరంలో ఏ నియోజకవర్గాల్లో వాళ్ళకు ఓటు శాతం తక్కువ వచ్చింది, ఏ జిల్లాలో వాళ్ళకు సీట్లు రాలేదు, మొత్తం రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు 4 జిల్లా కలుపుకుంటే 5 జిల్లాల్లో వాళ్ళకు 0 స్థానాలు వచ్చాయి. ఈ 0 స్థానాలు మనం ఇంప్రూవ్ చేసుకునేటట్లుగా మన ఎజెండాని ఏం ఫిక్స్ చేసుకుంటున్నాం, మన మేనిఫెస్టోలో ప్రజలకు ఎట్లా చేరువవుతున్నాం అనేటువంటి విషయాలు మనం ప్రస్తావన చేసి ప్రజలతో కనెక్ట్ అయ్యేటువంటి విధంగా వాళ్ళు ఉండాలి. కానివ్వండి, ఇంకా ఈ సిద్ధం సభ, ఇంతమంది జనాలు వచ్చారు, గ్రాఫిక్స్, బ్లూ కార్పెట్, రెడ్ కార్పెట్, అసలు సమాజం ఎటుపోతుంది? కొంచెం బాధ వేస్తుందండి. అసలు నిజంగానే ఇప్పటికి కూడా లోకేష్ లాంటి వ్యక్తి కూడా పర్సన్ గా అతను అటాక్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మని ఇట్లా అన్నాడు, లేకపోతే భార్య వదిలి చెల్లెల్ని ఇట్లా అన్నాడు. ఈ పర్సనల్ అటాకింగ్ వల్ల మనకు రాజకీయాల్లో సహజంగా ఎన్నికల సమయంలో న్యూట్రల్ ఓటర్లు ఉంటారు. ఈ న్యూట్రల్ ఓటర్ యొక్క ఓటు యొక్క శాతం ఎంత ఉంటుందంటే 2-3% ఉంటుంది సాయి గారు. ఈ 2% to 3% ఎటువైపు అయితే టర్న్ అవుతారో వీళ్ళందరూ సహజంగా ఎవరంటే ఎక్కువగా పేపర్ చదివేవాళ్ళు, మీడియాల మీద ఆధారపడేవాళ్ళు, టీవీల మీద ఆధారపడేవాళ్ళు. వీళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ఏ పార్టీకి ఉండాల్సినటువంటి ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. ఈ న్యూట్రల్ ఓటు బ్యాంక్ ఎటువైపు అయితే తిరుగుతుందో వాళ్ళ వైపే ఆ ఓటు చేంజ్ అనేటువంటిది అవుతుంది. ఇందాక పెద్దలు రఘునాథ్ బాబు గారు చెప్పారు, 2014లో కేవలం 1.5% ముందు, అంతకు ముందు వరకు నీల్సన్ ఇండియా టుడే సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపించారు. కానీ లాస్ట్ కు 1.5% తో చంద్రబాబు గెలిచాడు అని. కారణం ఏంటి? అది కారణాన్ని వెంకటరెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యం, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు చేసినటువంటిది, రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణంతో పాటుగా దేశీయ వీటి ఆధారంగా ఆ 1.1% మారటం వల్ల అధికారంలోకి రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో చంద్రబాబు నాయుడు వచ్చాడు అన్నారు.
అంటే ఇంత స్పష్టంగా మనకు ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన సోదరుని మనం చెప్పేటువంటి అంశాల మీద మూడు మారటం అనేటువంటి జరుగుతున్న తర్వాత కూడా ఈ దురదృష్టవశాత్తు ఇంకా మనం ఈ సభలు జనాలు ఇంకొక విషయం ఏంటంటే అండి, అంత జనాలు వచ్చినటువంటి ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్కి 2019లో అసలు 0 సీట్లు వచ్చాయి. మొన్న మనం ఉత్తుంగ తరంగంగా ఎగిసిపడినటువంటి కేసీఆర్ కి 39 స్థానాలకు పరిమితం అయ్యాడు. కాబట్టి ఈ జనాల రాజకీయ పార్టీలు కాబట్టి కనీసం కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు రాజకీయ పార్టీలు చేస్తే వాళ్ళ యొక్క స్థాయి అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. ఇక్కడ శాంతి ప్రసాద్ గారు నిన్న ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే సిద్ధం సభ వేదికగా మేనిఫెస్టో వాయిదా వేశారు. అయితే 55,000 కోట్ల రూపాయలు తనకి సంబంధించిన ఇప్పుడు దాకా ఇస్తున్నటువంటి పథకాల వల్ల ఖర్చు అవుతుంది. అట్లాగే చంద్రబాబు గారు ఇప్పుడు ఇస్తున్న సూపర్ 6 హామీల ప్రకారం అయితే 73,000 కోట్ల దాకా అవుతుంది, 72,000 కోట్లేమో. ఆ తర్వాత మొన్న 50 ఏళ్లకే పెన్షను బీసీ ఎస్సీ ఎస్టీలకి, ఇది బీసీలకు అనుకుంటా 4,000 రూపాయల పెన్షన్ అన్నటువంటి దానిలో ఇంకో 13,000 కోట్లు అవుతుంది. అవి మొత్తం కలిపితే 87,000 కోట్లు, ఈ 50 కలిపితే 1,30,000 కోట్ల రూపాయల దాకా అవుతుంది అన్నటువంటి లెక్కలు చెప్పుకొచ్చారు నిన్న. ఇది ఉమ్మడిగా ఆలోచన. ఆ స్థాయిలో మనం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నామా, ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా? మీకు గత డిబేట్ లో కూడా చెప్పాను సాయి గారు, ఏ పార్టీకి ఆ పార్టీ ఆ వాళ్ళ ఎజెండా ఉంటుంది, కానీ పొత్తులో ఉన్నప్పుడు కామన్ ఎజెండా ఉంటుంది. కానీ ప్రభుత్వం అదైతే అందరి ఎజెండా కిందకే వస్తుంది కదా, ఇవ్వడం అయితే అందరికి తరపునే కదా, ఇచ్చినట్టే కదా అది. రేపు మా కామన్ మినిమం ఎజెండా వచ్చే వరకు మీరు వెయిట్ చేసి చూస్తే మీకు బహుశా అర్థం. అంటే ఇప్పుడు తెలుగుదేశం మెయిన్ వైసీపీ సోలోగా వెళ్తుంది కాబట్టి అది ఏ హామీ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ మేము ముగ్గురు కలిపి వెళ్తున్నప్పుడు మా ముగ్గురు ఆలోచనలు పేపర్ మీద పెట్టి మేనిఫెస్టో తయారు చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మొన్న 6 అన్నారు, మొన్న ఒకటి బీసీలది 7. ఇప్పుడు ఆ 7 లో మళ్ళీ తీసేస్తారు అంటే ఆ 7 తో పాటు మీ కూడా కలిపి మళ్ళీ 7 మళ్ళీ మీరు 6 మళ్ళీ బీజేపీ వస్తే ఇంకో 6 కలిపి మళ్ళీ ఎట్లుంటాయి, అట్లా ఉన్నప్పుడు ఈ 7 కామన్ గా ఉండాలి కదా. చెప్పండి. ఇప్పుడు మీ ఎజెండా గురించి మీ యొక్క మేనిఫెస్టో గురించి నేను ఎప్పుడు మాట్లాడు. మా మేనిఫెస్టో ఎట్లా ఉంటుంది అనే దానికి మీరు ఎదురు చూడండి. ఎందుకంటే నిన్నటి సభలో మీరు ప్రకటిస్తున్నారు, ఎందుకు ప్రకటించలేదు మీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకు బహిరంగంగా మాట్లాడుకోవటం అది ఏంటంటే కువిమర్శ లాగా ఉంటుంది. అది నేను మాట్లాడితే కువిమర్శ లాగా ఉంటుంది. ఇందాక రవిశంకర్ గారు చూపించారా మ్యాటర్ గురించి మాట్లాడినప్పుడు అంత దరిద్రంగానే ఉంటుంది. కాబట్టి గ్రీన్ మ్యాటర్ గురించి నేను మాట్లాడాను. అన్ని సోషల్ మీడియాలో వచ్చింది, అన్ని పత్రికల్లో వచ్చింది. అసలు గ్రీన్ మ్యాటర్ అనేది ఎందుకు వస్తుంది అనేది అందరికీ తెలుసు. రోబో సినిమా బెస్ట్ ఉదాహరణ. అక్కడ ఉంది ఒక్క రజనీకాంతే, కానీ 100,000 రజనీకాంత్లు సృష్టించబడ్డారు. సో ఇక దాన్ని అక్కడికి వదిలేసేస్తే మేమైతే ఒకటి చెప్తామండి, మాకు కామన్ మినిమం ఎజెండా అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్తో ఈ పొత్తు ప్రభుత్వం వెళుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మాత్రమే టచ్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్గా రాజకీయ పార్టీలుగా వాటికి సంబంధించిన వాళ్ళ ప్రతిపాదన వాళ్ళు చేయవచ్చు, దాన్ని ప్రజలకు చెప్పవచ్చు. కానీ వాటిల్లో ఆర్థిక పరంగా సాధ్యాసాధ్యాలు కూడా చూడటం జరుగుతుంది. అంటే సూపర్ 6 వాళ్ళు ఏం పక్కన పెట్టడానికి సిద్ధంగా లేరు కదా. మీరు వాళ్ళు పక్కన పెడతారని పక్కన పెట్టబోతారని కూడా నేను చెప్పట్లేదు. కానీ ఆర్థిక పరమైన అంశాలు మదింపు అనేది జరుగుతుంది. ఎంత మేరకు మనం హామీ ఇవ్వగలము, ఏ మేరకు మనం చేయగలము అనేది కూడా మదింపు జరుగుతుంది. అలవి కాని హామీలు ఇవ్వటం అనేది జరగదు. ఇది మటుకు వాస్తవం. మనవాడు చెప్పాడు రాష్ట్ర బడ్జెట్ ఎంత అని. మరి రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2 లక్షల పైన ఎంత? 2,75,000 కోట్లు. మనవాడు చెప్పిందంత 1,50,000 కోట్లు. మరి శాలరీలు ఇవన్నీ ఎవరికి ఇస్తారు? శాలరీలు, డెవలప్మెంట్, సంక్షేమ పథకాలకి 57,000 కోట్లు అండి. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు 2014లో, నేను రైతులకి ఆ హామీ ఇవ్వలేను, ఏది రుణమాఫీ అది అంతా మదింపు చేస్తే 87,000 కోట్లు లెక్క తెచ్చి తర్వాత కోట కమిటీ తర్వాత దాన్ని సుమారుగా 18,000 కోట్ల రూపాయలు మొత్తానికి 18,000 కోట్లు ఇచ్చారు. 24,000 కోట్లుగా తేల్చారు. 18,000 కోట్లకు ఇచ్చారు, తర్వాత బ్యాలెన్స్ ఇవ్వలేదు. ఈయన ఏం చెప్పాడు అప్పుడు నేను ఇవ్వలేను. మరి 2019 వచ్చినప్పటికి ఈయన ఇన్ని వేల కోట్లు ఎట్లా ఇచ్చాడు? రాష్ట్ర అభివృద్ధిని శూన్యం చేసి ఇచ్చాడు.
ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, అప్పు చేసి తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఇప్పుడు తండ్రి అనేవాడు తన ఆస్తి సంపాదించి పిల్లలకు పెడితే పిల్లలు ఎదుగుతారు, కుటుంబం ఎదుగుతుంది. కానీ ఉన్న ఆస్తులు అమ్మేసుకుంటూ లేకపోతే తాకట్టు పెట్టుకుంటూ లేదా అప్పులు తీసుకొస్తూ పెడితే ఆ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది? రేపైనా అంతే ఉన్న కదా, నాడు ఈ సూపర్ 6 పెట్టుకున్నా అంతకంటే ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది, కానీ తగ్గుతుందా? ఇక్కడ మేము రేపు రాబోయే ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండుగా ఉంటాయండి. మీరు ఎంత అభివృద్ధి చేసినా కేవలం వెంటనే సంక్షేమంతో 1,00,000 కోట్లు వచ్చేయవు కదా, ఎవరికి రావండి. మరి అది అప్పుడు ఎవరికి ఎట్లాగా చెబితే వచ్చిన తర్వాత అది ఇస్తామంటారు? మీకు ఒక చిన్న మాట చెప్తాను, జగన్ రెడ్డి మాటలోనే చెప్తాను. నేను 5 సంవత్సరాల తర్వాత సంపూర్ణ మద్యపానం చేసి అవును. నిషేధం చేసి నేను ఎన్నికలు వెళ్తాను. జాబ్ క్యాలెండర్, సంపూర్ణ మద్య నిషేధం, అతని ఫెయిల్యూర్, సిపిఎస్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ నవరత్నాల్లో ఇచ్చిన వాటిట్లో అవి రెండు మెయిన్. ఆ, కాకపోతే ఏంటంటే ఇంకొక మాట కూడా అన్నాడు, నేను రాజధానిని మార్చను, నేను వచ్చిన తర్వాత అది అతను చెప్పలేదు, వీళ్ళ చేత చెప్పించాడు ఉమ్మారెడ్డి రోజాలతో. తను కూడా అన్నాడండి, తను అనలా. మన దగ్గర వీడియో ఉండాలి. తను అన్నదే అసెంబ్లీలో దానికి మద్దతు ప్రకటించాడు, కానీ తను అమరావతి పేరు ఎత్తలేదు ఆ రోజున. నేను వస్తే రాజధాని మారుతుందనే దుష్ప్రచారం తెలుగుదేశం మొదలుపెట్టింది, ఓకే ఓకే రైట్ దుష్ప్రచారం మొదలుపెట్టింది అన్నాడు. అన్నాడు, కానీ రాజధాని మారుస్తానని ఏం చెప్పలేదు అప్పుడు. మారుస్తానని చెప్పాడు. ఇక్కడి నుంచి దొనకొండకు మారుస్తారని తెలుగుదేశం ప్రచారం చేస్తుంది. దొనకొండ ఎట్టి పరిస్థితిలో మార్చేది ఉండదు, మార్చేది లేదు, బ్రాకెట్ లో షరతులు వర్తిస్తాయని వైజాగ్ అని మనసులో అనుకుని ఉంటారు. అశ్వత్థామాత కుజిరా. ఇప్పుడు కొన్ని జరిగినప్పుడు సార్, ఇప్పుడు వాస్తవం ఒకటి మనం ఫ్యాక్ట్ గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు చూసావా దాని సాయి తర్వాత గారు? ఎందుకు ఏంటి అనేది కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసాము. మళ్ళీ మన డిబేట్ లోనే సోదరుడు వెంకటరెడ్డి అంగీకరించాడు. అంటే నేను తప్పట్ను, సోదరుడు వెంకటరెడ్డి అభినందిస్తాడు, ఎందుకంటే ఉన్నట్టుగా మాట్లాడాడు కాబట్టి. అట్లా కొన్ని మార్పులు మాట్లాడాడు. జరుగుతాయి సార్. ఎందుకంటే ఇప్పుడు జరిగిన తప్పుని వచ్చిన తర్వాత చూసుకున్నాక Correct లేదు, గా మాట్లాడాడు. ఒకసారి ఆయన రేపటి మా కామన్ మినిమం ప్రోగ్రామ్ లో కూడా ప్రతి పార్టీకి సంబంధించిన ఆ ఎజెండాలు కూడా కొంత మార్పు జరగచ్చు, జరగకపోవచ్చు. నేను చెప్తున్న పాయింట్ కూడా అదే. అంటే ఇప్పుడు ఒక్క పాయింట్ అండి, ఇక్కడ వాళ్ళ దానికి అదనంగా యాడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఉన్నది తీయడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు చెప్తున్నటువంటి వాటికే 1,30,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అది ఇవ్వగలుగుతారా? అప్పు చేయకుండా అప్పు తీరుస్తూ ఇవ్వడం సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నకు నేను సమాధానంగా చెప్పమంటే అధికార ప్రతినిధిగా నేను కూర్చొని చెప్పలేను, కానీ రుణమాఫీ కోటాయి కమిటీ చివరి రిజల్ట్ ఎన్నికల కమిషన్ అడగటం, రేపైనా ఎన్నికల కమిషన్ అడుగుతుంది. ఇస్తామంటారు, మా అనుభవం అంటారు, కానీ దానికి ఎన్నికల కమిషన్ కి దీన్ని ఆపే అధికారం లేదు కదా. క్రిందసారి కూడా ఇస్తానని చెప్పారు. ఈ మధ్య సుప్రీంకోర్టులో కూడా ఒక పిల్లు పడినట్టు నాకు గుర్తు. తోసుకొచ్చింది. ఎన్నికల హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలని మీరు డిస్క్వాలిఫై చేయాలని వస్తే దాన్ని అంగీకరించలేదు. కాకపోతే అది ఎన్నికల కమిషన్ కూడా ఏమని సూచించిందంటే, అలవికాని హామీలు ఇచ్చే రాజకీయ పార్టీల యొక్క వాటి సాధ్యాసద మీద వాళ్ళని ఎట్లా చేస్తారని మేము అడుగుతామని. కానీ దాన్ని చట్టబద్ధత తీసుకొస్తే తప్ప ఇటువంటి హామీలకి డెడ్ ఉండదు. కరెక్ట్, రైట్. రఘునాథ్ బాబు గారు వస్తున్నాను, ఒక్క నిమిషం. ఇప్పుడు అది ఈ సాయి గారు, ఈ హామీలు ఇవ్వటం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ రేపు కాంగ్రెస్ కమ్యూనిస్టు కలిసి పోటీ చేస్తారు. వాళ్ళు నేను ఇంటింటికి ఒక 1,00,000 రూపాయలు ఇస్తారు, లేదా చెప్పారు 5,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఏదో ఇస్తాం, అవి ఇస్తాం అని అంటే అవి ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు ఈ జగన్ ఇస్తున్నాయి, చంద్రబాబు ఇస్తామన్నాయి, వాటన్నిటికీ మించి డబ్బులు ఇస్తామన్నా నమ్మరు. అంటే ఏంటి చూస్తారు? ఈ ఇచ్చే హామీలు అమలు అయ్యాయా కాదా, ఇది చేసే సత్తా వీళ్ళకు ఉందా లేదా, అవి గ్యారంటీగా చూస్తారు. అది అనుమానం లేదు. అంతేగాని కేవలం ఓ మేనిఫెస్టోలో అవి పెట్టేస్తే దాని ప్రకారం ఓట్లు వేస్తారంటే అది సాధ్యం కూడా కాదు. అలా అయితే అందరూ అన్లిమిటెడ్ పెట్టేస్తారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. కానీ ఇవాళ కేంద్రం నుంచి కూడా ఇప్పుడు దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా 3 నుంచి 5 ఏళ్ళు 8 ఏళ్ళు రేషన్ ఫ్రీ దేశంలో 80 కోట్ల మందికి ఇస్తున్నాం. ఉదాహరణ కోసం
ఇప్పుడు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ ఇప్పుడు పెట్టారు కదా, ఇదంతా ఎన్హెచ్ఆర్ ఫండ్స్. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ దేశం అంతా మన రాష్ట్రంలో కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇంకా అవన్నీ రాష్ట్ర పోతేనే ఇక్కడ ప్రభుత్వానికి లెక్క ఇంత అవుతోంది. అవన్నీ లెక్కలు తీసినే నేను చెప్పుకొచ్చాడు. అదే బియ్యానికి 4,000 కోట్లే రాష్ట్రం ఖర్చు పెడుతోంది, ఆరోగ్యశ్రీకి 4,000 కోట్లే ఖర్చు పెడుతోంది. నేను అనేది మేము చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి బడ్డెన్ బడ్జెట్ తగ్గిపోయింది కదా. అయినా అని కూడా అంటున్నాను. ఇప్పుడు అప్పులు పాలవుతున్నాం. రేపు పొద్దున ఇవన్నీ అయితే ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? కాబట్టి నేనేమంటానంటే రేపు గ్యారంటీగా సెంటర్ నుంచి కూడా ఒకటి ఇవాళ మోడీ మాట్లాడాడంటే, మోడీ మాట అంటే ఒక గ్యారంటీ, ఒక ఒక నమ్మకం చాలా వరకు ఉంది. కాబట్టి డెఫినెట్గా రేపు 17వ తారీఖు వస్తున్నారంటే అప్పటికి షెడ్యూల్ వచ్చేస్తుంది. అంటే ఇది ఎన్నికల సభే, నెక్స్ట్ అవును. ఎన్నికల సభ. అటువంటిప్పుడు డెఫినెట్గా కేంద్రం నుంచి కూడా కొన్ని హామీలు ఉండొచ్చు. అవి Right. మా కూటమికి కలుస్తాయి కదా, కేవలం Right. రాష్ట్రం ఇచ్చే కాకుండా కలుస్తాయి కదా. కాబట్టి ఆ రకంగా సాధ్యాసాధ్యాలను బట్టే ఇవ్వడం జరుగుతుంది. అది ప్రజలు నమ్మేటట్టుగానే ఉండేటట్టు. రైట్. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టు చూడండి ఒకసారి. సాయి గారు సారీ సార్ రైట్. సాయి గారు ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు జనసేన బీజేపీ ఇద్దరు దానికి మేము కూడా బాధ్యత, అవసరమైతే కేంద్రం నుంచి కూడా దానికి సంబంధించిన హామీలు ఇస్తా అన్నట్టు చెప్పారు. 2014లో కూడా కలిపే కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు పాంప్లెట్ చూపించింది అదే కదా. 3 ఫోటోలు వేసి రైతు రుణమాఫీ మీరు ఆ ప్రభుత్వంలో భాగం, మీరు ఇద్దరు పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం ఏ హామీలు ఇస్తే దానికి మీరు రెస్పాన్సిబిలిటీ. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఊరువాడ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 650 హామీలకు నాది బాధ్యత, ఖచ్చితంగా అమలు చేయిస్తానని చెప్పారు. కాబట్టి పాత వీడియోలు ఒకసారి చూడండి. మరి అమలు చేయించలేదే 4 ఏళ్లలో. 4 ఏళ్ళు కలిసే ఉన్నారు కదా, మద్దతుగా ఉన్నారు కదా, మరి ఎందుకు అమలు చేయించలా? మళ్ళీ ఇప్పుడు రేపొద్దున బీజేపీ ఆల్రెడీ ఇక్కడ కేంద్రంలో మీరు 2 మంత్రి పదవులు అప్పుడు పంచుకున్నప్పుడు, లేదంటే ఇక్కడ రాష్ట్రంలో 2 మంత్రి పదవులు పంచుకున్నప్పుడు, మరి మీరు భాగస్వామిగా ఉండి అప్పుడు మరి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు మీరు ఇవ్వాల్సింది కదా రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే అంటే ఇప్పుడు ఈ హామీలన్నీ మళ్ళీ ఇస్తామని చెప్తున్నారంటే ఏ విధంగా మీరు మోసం చేయడానికి వస్తున్నారనేది క్లియర్ గా ప్రజలకు అర్థం కావట్లేదా? రెండో అంశం వచ్చేటప్పుడు సాయి గారు వాళ్ళు చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు అంటున్నారు. ఎందుకంటే మేము అప్పులు తెచ్చామని అంటున్నారు కదా. మేము తెచ్చిన అప్పుల్లో 1,41,000 కోట్లు అసలు వడ్డీకి చెల్లించాం 4 సంవత్సరాల్లో. అది మీకు ఈనాడు అఫీషియల్ లెక్కలేసింది. ఈనాడు అఫీషియల్ లెక్కలేసి 2000 ఫస్ట్ ఏడాదిలో 30,416 కోట్లు, తర్వాత 32,504 కోట్లు, తర్వాత 36,972 కోట్లు, తర్వాత 41,764 కోట్లు, మొత్తం 1,41,656 కోట్లు 4 సంవత్సరాల్లో అసలు చెల్లించాం, ప్లస్ వడ్డీకి 2 విడివిడిగా కూడా వాళ్ళే క్లియర్ గా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇది ఇంకా పెరిగింది కదా. ఇంకా కట్టాల్సిన రేపు సంవత్సరానికి ఇప్పుడు 41,000 కడుతున్నాం. రేపొద్దున ఎంత అయింది? 50,000 కోట్లు సంవత్సరానికి, 55,000 కోట్లు అసలు వడ్డీ తిరిగి చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దానికి అర్థం ఏంటప్పుడు 51,000 కోట్లు సంవత్సరం చెల్లించాలంటే రేపొద్దున ఇప్పుడు తెచ్చిన అప్పులకే వీటికే సరిపోయేటటువంటి పరిస్థితి. ఇది సరిపోయినటువంటి పరిస్థితిలో రేపొద్దున ఏ విధంగా వీళ్ళు చెప్పిన హామీలను అమలు పరుస్తారన్న 75,000 80,000 కోట్లు ఇప్పుడు సంవత్సరానికి వాళ్ళు ఇచ్చినటువంటిది. మళ్ళీ ఇప్పుడు జనసేన సపరేట్ గా హామీలు ఇస్తుంది, మళ్ళీ బీజేపీ సపరేట్ గా హామీలు ఇస్తుంది. వీటికేం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు కదా. వీళ్ళు ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం సపరేట్ గా మేము బడ్జెట్ కేటాయిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కి, దానికి ఇస్తామని చిన్న చెప్తారా? సవరణ ఏంటంటే, వెంకటరెడ్డి చెప్పిన దానికి చిన్న సవరణ ఏంటంటే 2014లో బీజేపీ రుణమాఫీ గురించి మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ సార్ మళ్ళీ మీరు మాట్లాడలేదు అంటున్నారు. బీజేపీ రుణమాఫీ గురించి మాట్లాడే అవసరం లేదు. పొత్తు రాజకీయ పార్టీ పెట్టుకున్నప్పుడు కలిపిన మేనిఫెస్టో అయ్యిద్ది. వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామ్యం, మీరు హామీలకు బాధ్యతని మీరు కూడా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా చెప్పారంటున్నాను అది కాదని. పవన్ కళ్యాణ్ చెప్పింది నాకు గుర్తుంది, కానీ బీజేపీ కామన్ మినిమం ప్రోగ్రామ్ తో స్టేట్ గవర్నమెంట్ లో వెళ్ళలేదు. ఇప్పుడు చెప్తా వినబ్బా. ఆ రోజు కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తారంటే ఇక్కడ 1,50,000 అన్నారు. సరే వెళ్ళి అన్నారు, ఆ మాట సంపూర్ణ రుణమాఫీ చెప్పాడు ఆయన. రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తాం, బేషరతుగా మాఫీ చేస్తా ఉన్నారంటే ఎన్ని ఉంటే అది మొత్తం నగలు కూడా. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ లెక్కలను కూడా కలిపి మాకు రాష్ట్రానికి ఇంత ఇది ఉంది, మీరు కేంద్రం ఇవ్వాలంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం సార్, రైతు రుణమాఫీ మా హామీ కాదు, అది మీరు ఇచ్చుకున్న. రేపొద్దున కూడా అదే చెప్తారు కదా. మళ్ళీ
రేపు పొద్దున అంతే కూడా ఉంటుంది. ఎలక్షన్స్ లో అధికారంలో రావడం కోసం ఇది చెబుతారు. అదే ఆయన కూడా పొరపాటు వస్తే చెప్తుంది, అదే మళ్ళీ ఇదే శాంతి విధంగా ప్రసాద్ మోసం గారు కూడా చేస్తారు. చెప్తుంది అదే. వాస్తవాలు ఇదే మాట్లాడుతున్నారు కదా సార్. సార్ ఆయన వాస్తవాలు చెప్తుంది మాట్లాడాలి. అదేనండి, శాంతి ప్రసాద్ గారు కూడా అదే ముక్క చెప్తున్నారు. వాళ్ళు తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారు ఆయన కూడా. ఇదే పవన్ కళ్యాణ్ గారు దానికి నేను బాధ్యత అన్నది కూడా శాంతి ప్రసాద్ గారు గుర్తు చేశారు. మరి ఎందుకు చేయించలేదు 4 ఏళ్ళు? అందుకనే చెప్తున్నా, అందుకనే మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ ఇదే హామీలతో వెళ్తారు? మీరు 2018 సార్ మీకు మీ క్లారిటీ చెప్పండి, ఇప్పుడే చెప్తున్నారు. డైవర్ట్ అయిపోతున్నారు. రైట్ మళ్ళీ చివరిలో వెళ్ళిపోయారు అంటే దాని వల్ల ఉపయోగం లేదు. రైట్ ఫైనల్ గా నరసింహరావు గారు, పొద్దున పవన్ కళ్యాణ్ ఎక్కడే ఉన్నాడు కదా, Right, ఎంపీ divert పోటీ చేస్తా అయిపోతున్నాం అంటాడు. ఇక దీనికి ఎవరు దిక్కు రైట్ అది జనం డిసైడ్ చేయాలి. ఒక్క నిమిషం, అది జనాలు చూసుకుంటారు. Right. బాధ ఒక్క నిమిషం, నిమిషం. టైం లిమిట్ ఉంది. ఒక్క నిమిషం నరసింహరావు. సార్, ఇక్కడ రాజకీయ పార్టీల అభిమానులకు లేకపోతే కార్యకర్తలకు నాయకులకు ఏ రకమైనటువంటి అభిప్రాయాలున్నా స్థూలంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి మీద పెనుభారం పడింది అనేటువంటిది మనం అంగీకరించాలి. దురదృష్టవశాత్తు 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల కాలంలో ఆ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా అంగీకరించాల్సిన విషయం. సింపుల్ లాజిక్. 2019 విభజన అనే పాపం వీళ్ళందరిది కాబట్టి ఆ పాపం నుంచి డైవర్ట్ కావాలంటే ఇటువైపు తీసుకెళ్ళాలి. నేను అక్కడికి ఒకటే నిమిషంలో క్లోజ్ చేస్తాను. 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా కేవలం ఇప్పుడు మనం ఎవరైతే విమర్శిస్తున్నారో మీటర్ నొక్కుతారో, డబ్బులు ఇస్తున్నారు, ఓట్లు కొనుక్కుంటున్నారు అనేటువంటి అపప్రద ఆయన మీద ఉంది. కనీసం ఇక ఇప్పుడు అయిపోయింది, ఆ టర్మ్ అయిపోయింది, ఈ టర్మ్ అయిపోయింది, 2 టర్ములు అయిపోయింది. మనం 3వ టర్మ్ ముందులో అయినా ఈ 3 ముఖ్యంగా నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఆశించేటువంటిది ఏంటంటే, ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు చెప్పినప్పుడు అది చెప్పినట్లుగా అది బీజేపీ ఎజెండా లేకపోతే జనసేన ఎజెండా, తెలుగుదేశం ఎజెండా అనేటువంటిది విడివిడి ఎజెండాలు ఉండవు. మనం కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒక పార్టీ ఒక ఉమ్మడిగా ఎన్నికలకు పోతున్నప్పుడు వాళ్ళ ఎజెండాలో ఏముంది అంటే మెజారిటీ స్టేక్ హోల్డర్స్ అక్కడ తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం ఎజెండా ఏముంటే దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. అయితే కనీసం ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషించి ఈ ఎన్నికల ఇందాక నేను జెండాలు ఎజెండాలు అనేటువంటి విధానాలు ఈ సంవత్సరానికి రాబోయే 5 సంవత్సరాలకు ప్రత్యేకంగా మేము ఆర్థిక వెసులుబాట్లు, డబ్బులు పంచటాలు అవి ఏవైనా రుణమాఫీలు అనేటువంటివి ఏముండో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఫసల్ బీమా యోజన కానివ్వండి, లేకపోతే కిసాన్ సమ్మాన్ కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, రైతు బంధు మాత్రం ఇవే వస్తాయి. మిగిలిన బడ్జెట్ అంతా కూడా రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగ ఉపాధి కోసం మేము కేటాయిస్తాము, పోలవరం పూర్తి చేసుకుంటాము, రాజధాని నిర్మాణం చేస్తాము, ఇట్లయితేనే మేము మీ పొత్తులో ఉంటాం అనేటువంటిది ఒక షరతు విధిస్తే తప్ప రాష్ట్రానికి చాలా అనేటువంటిది నా అభిప్రాయం. నరసింహరావు గారి కోరిక మటుకు నెరవేరుతుందండి. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, రఘునాథ్ బాబు గారు, నరసింహరావు గారు. ఇది పరిస్థితి. సిద్ధం సభ, ఆ సభకి ఇప్పుడు పోటీ సభలు పెడతారా లేదా పోటీ హామీలు ఇస్తారా? ఇది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.